Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. భారతదేశం నుండి దక్షిణ కొరియా వరకు సుమారు 10,000 కిలోమీటర్ల పొడవున విస్తరించిన భారీ మేఘాల సమూహాన్ని శాటిలైట్స్ గుర్తించాయి. ఇది 2026 నైరుతి రుతుపవనాల అత్యంత క్రియాశీల దశకు సంకేతమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. భారతదేశం నుండి మొదలై హిమాలయాలు, చైనా మీదుగా దక్షిణ కొరియా వరకు ఏకంగా 7,000 నుంచి 10,000 కిలోమీటర్ల పొడవున భారీ మేఘాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేఘాల గొలుసు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపించినట్లు ఇది 2026 నైరుతి రుతుపవనాల అత్యంత కీలకమైన, శక్తివంతమైన దశకు నిదర్శనమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మాన్సూన్ కన్వర్జెన్స్ జోన్ అని పిలిచే ఈ మేఘాల గొలుసు హిందూ మహాసముద్రం నుంచి తేమతో కూడిన గాలుల వల్ల ఏర్పడినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఈ భారీ మేఘాల ప్రభావంతోనే భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 2 రోజుల్లో దేశంలో సాధారణంగా కురవాల్సిన వర్షం కంటే 170 నుంచి 180% అధికంగా వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. అందుకే వాతావరణ నిపుణులు దీన్ని బంపర్ మాన్సూన్ డే అని పిలుస్తున్నారు. ప్రస్తుతం మధ్య, ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. ఇక్కడి నుంచి ఈశాన్య దిశగా హిమాలయాల మీదుగా చైనా, జపాన్ వరకు భారీ మేఘాలు విస్తరించి ఉన్నాయి. ఋతుపవన ద్రోణి చురుకుగా ఉండి వేడిగాలులు వాతావరణంలో పై పొరలకు చేరినప్పుడు ఇలాంటి భారీ మేఘాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మేఘాల ప్రభావంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ వర్షం పడుతుంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ఆందోళనలకు కారణమవుతున్నాయి. గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలతో వరదలు సంభవిస్తున్నాయి. గుజరాత్ వల్సాద్ జిల్లా ఉమేర్గాం ప్రాంతంలో జూలై 22న మేఘాలకు చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం విరుచుకుపడింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇక్కడ ఏకంగా 106 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది తెలంగాణ వార్షిక వర్షపాతం కంటే ఎక్కువ. దీన్ని బట్టే ఏ స్థాయిలో వర్షం పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ మేఘాల గొలుసు ఆసియా ఖండంలోని వాతావరణ మార్పులు ఒకదానికొకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో స్పష్టం చేస్తుంది. అరేబియా సముద్రం నుండి పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించిన ఒక పెద్ద వాతావరణ వ్యవస్థలో ఇది ఒక భాగమని శాటిలైట్ చిత్రాలు రుజువు చేస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ ఋతుపవన వర్షాలు కొనసాగుతాయని అంచనా. ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారటంతో జూలై 26 నుండి వర్ష తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ వెదర్మెన్ వెల్లడించారు. ముఖ్యంగా నార్త్ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని, సౌత్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్మ్యాన్ ప్రకటించారు. ఇక అయితే ఇవాళ ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో చెదురుముదురుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.